ఒక విచిత్రమైన స్క్రీన్ ప్లేతో కూడిన సినిమా అండి ఇది. అంటే హీరోకి విలన్కి ఎటువంటి సంబంధం ఉండదు, అలాగే విలన్కి హీరోకి ఎటువంటి సంబంధం ఉండదు. చాలా ఫెంటాస్టిక్గా అనిపిస్తుందండి. ఒకప్పుడు హాలీవుడ్లో వినేవాళ్ళం, అటు నుంచి అది బాలీవుడ్కి వచ్చేసింది అనుకున్నాం, ఇప్పుడు టాలీవుడ్లో అంటే మన తెలుగు కూడా వచ్చేసింది. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్ అండి. అసలు ప్రశ్ననే తెలిస్తే దానికి సమాధానం ప్రశ్నగా ఇచ్చానా, సమాధానమే ప్రశ్న అయిందా, ప్రశ్నే సమాధానం అయిందా అని చెప్పాలి. హాయ్, దిస్ ఇస్ జేడి చక్రవర్తి టాకింగ్ టు ఇండియా గ్లోస్. డైనమైట్ ఈ సెప్టెంబర్ 4th రిలీజ్ అవుతుందండి. డైనమైట్ అనేది తమిళ్లో అరిమా నంబి అనే సినిమాకి రీమేక్. ఆ తమిళ్ అరిమా నంబిలో నేను ఏ క్యారెక్టర్ అయితే చేశానో సేమ్ అదే క్యారెక్టర్ తెలుగులో కూడా నేనే చేస్తున్నానండి. సో బేసిక్గా ఫస్ట్ అంటే ఏదైతే నేను ఒరిజినల్లో చేశానో మళ్ళీ రీమేక్లో చేయడానికి సాధారణంగా నేను అంత ఉత్సాహం చూపించను. ఎందుకు అంటే ఆల్రెడీ చేసేసింది మళ్ళీ చేయాలి అంటే ఎందుకో కొంచెం నేను అంత కంఫర్టబుల్గా జనరల్గా ఫీల్ అవ్వను. సో ఫస్ట్ ఒక 2 నెలలు ఎలా చేయకూడదా అనే స్కీములతో తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాను. నేను చేయనన్నాను. సో ఫైనలీ ఐ హ్యాడ్ టు listen to what Devkata or Vishnu had to say. Then I was convinced, then I started doing the film. అంటే ఈ సినిమా ఒక విచిత్రమైన స్క్రీన్ ప్లేతో కూడిన సినిమా అండి ఇది. అంటే హీరోకి విలన్కి ఎటువంటి సంబంధం ఉండదు, అలాగే విలన్కి హీరోకి ఎటువంటి సంబంధం ఉండదు. కానీ హీరో అనేవాడు శివాజీ అనే క్యారెక్టర్, రిషిదేవ్ అనే నా క్యారెక్టర్ని ఎలా రీచ్ అవుతాడనేది ఒక స్క్రీన్ ప్లే. అంటే నాకు అతనికి పరిచయం ఉండదు, అతనికి నాకు పరిచయం లేదు, కానీ నా వల్ల అతనికి ఏదో జరిగింది, అతని వల్ల నాకేదో జరిగింది. ఏం జరిగిందో కూడా మాకు తెలియదు, కానీ ఏదో ఒకటి జరిగింది. తను నిరంతర పోరాటం చేస్తూ ఎక్కడైనా ఆగిపోతే ఆ శివాజీ అనే క్యారెక్టర్ అంటే విష్ణు తన జీవితానికి థ్రెట్. సో తనకు ఒక టైం బ్యారియర్ ఉంది, తను ఒకదాన్ని అచీవ్ చేయాలి. అలాంటిది తను అచీవ్ చేసే లోపల నేను అచీవ్ చేయకపోతే అది నాకు టైం బ్యారియర్ ఉంది, నాకో థ్రెట్ ఉంది. ఇద్దరికీ పరిచయం లేదు, కానీ ఇద్దరికీ పర్సనల్ ప్రాబ్లం. తనకి ఒక పర్సనల్ ప్రాబ్లం, నాకు ఒక పర్సనల్ ప్రాబ్లం అనే ఒక థ్రిల్లర్ పాయింట్ తోటి ఈ సినిమా చేయడం జరిగింది తమిళ్లో. దాన్ని అఫ్కోర్స్ చాలా పెద్ద హిట్ అండ్ చాలా బాగా తీసాడు అబ్బాయి. ఆ సినిమాని తెలుగులో చేయడం అనేది డెఫినెట్గా ఐమ్ వెరీ హ్యాపీ, ఐమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే ఇలాంటి మంచి థ్రిల్లర్స్, ఒక స్టైలైజ్డ్ యాక్షన్ ఫిల్ము మనకు కూడా వస్తే బాగుంటుంది తెలుగులో అని ఎప్పటి నుంచో అనుకుంటున్న వాళ్ళలో నేను ఒకండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీ కుడ్ అచీవ్ ఇట్. వీళ్ళు సినిమాలో ఫస్ట్ ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే అండి యాక్షన్ ఎపిసోడ్స్. ఇది తమిళ్లో ఫస్ట్, ఎందుకంటే ఇది యాక్షన్ ఇమోషనల్ ఫిల్మ్. అంటే డిష్కుమ్ అనే యాక్షన్ సినిమా మొత్తం ఉండదు, బట్ అట్ ద సేమ్ టైం ఒక ఇంటెన్స్ క్లోజ్ షాట్ కూడా నాకు యాక్షన్తో సాటి సమానంగా ఉంటుంది. సో ఇలాంటి సినిమాలు ఆల్రెడీ ప్రూవ్ అయినప్పుడు, ఒక సూపర్ హిట్ అయినప్పుడు, ఒక సూపర్ హిట్ టీంతో చేస్తున్నప్పుడు వాళ్ళు ఏంటంటే అదే టీంని, అదే మాస్టర్ని, అదే మ్యూజిక్ డైరెక్టర్ని, అదే టెక్నీషియన్స్ని తీసుకోవడానికి సర్వసాధారణంగా మనం ప్రయత్నిస్తాం. దానికి చాలా భిన్నంగా విష్ణు కానీ దేవకట్ట కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏదైతే ఆ సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యాక్షన్ సీక్వెన్సెస్ని అతన్నే పెట్టుకుంటారేమో, అతన్నే పెట్టుకోవచ్చు కదా అని అనుకున్నాను. బట్ వాళ్ళు ఆ ప్రభావం ఎక్కడుండి మళ్ళీ అలాగే తీసేస్తాము అంటే ఆల్రెడీ అదృష్టం కొద్దీ మన దగ్గర ఒక మంచి బేస్ ఉంది. ఆ బేస్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. అంతకన్నా బాగా తీసేసాం, అంతకన్నా బాగా వచ్చింది అని నేను చెప్పనండి. ఆల్రెడీ వాళ్ళు తీశారు కనుక దాన్ని చూసి మనం బెటర్మెంట్ చేయగలం, క్రెడిట్ వాళ్ళదే. కానీ బాగా చేద్దామని అనుకోవటం మంది క్రెడిట్. సో విజయన్ మాస్టర్ గారిని పెట్టుకోవటం అనేది ఆబ్వియస్లీ దాంట్లో ఫస్ట్ వాళ్ళు చేసిన ప్రయత్నాల్లో మొదటి ప్రయత్నం. కొంచెం వ్యత్యాసంగా తీద్దాం, అది ఆల్రెడీ మనకు తెలుసు కనుక దాన్ని మించి తీద్దాము, లేకపోతే దాని దరిదాపుల్లో తీద్దామని అనుకోవటం అనేది చాలా చాలా మెచ్చుకోదగ్గ విషయం.
ఫస్ట్ డెఫినెట్గా విజయన్ మాస్టర్ గారి గురించి చెప్తాను. విజయన్ మాస్టర్ గారితో నాకు అంటే ఆఫ్కోర్స్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు పరిచయం ఉంది ఆయనతోటి. ఎలా పరిచయం ఉంది అంటే కేవలం ఆయన మాస్టర్, నేను నటుడుగానే. ఎందుకు అంటే నేను విలన్గా అప్పుడప్పుడే వచ్చిన రోజుల్లో సాధారణంగా మంచి డైరెక్టరు, మంచి హీరో ఉంటే మంచి కథ అయితే చేయడానికి ఉత్సాహం చూపిస్తూ ఉండేవాడిని నేను. అంటే నన్ను పెట్టుకుందాం అనుకుని విలన్గా ఉండే ఆ కాలంలో ఫైట్ మాస్టర్ ఎవరు అని అడిగితే, విజయన్ మాస్టర్ అని అడిగితే ఎగిరి గంతేసి అటు నుంచి పారిపోయేవాడిని. అది ఆనందంతో కాదు, భయంతో. ఎందుకంటే విజయన్ మాస్టర్ గారి డైరెక్షన్లో ఒక మినిమం 15-20 మంది కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. అతను వైట్ ఎలిఫెంటు, కొన్ని సంవత్సరాలు తీస్తాడు, ఎక్స్పెన్సివ్, బీభత్సమైన దెబ్బలు తగులుతాయి అని నేను చాలా 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 నా ఫ్రెండ్స్తో కానీ నా కో యాక్టర్స్తో కానీ వినేవాడిని. సో నాకు ఆ భయం ఉండిపోయింది. నాకు తెలిసి ఒక 7-8 సినిమాలో లేకపోతే 6-7 సినిమాలో నేను చేయలేదు, వద్దనుకున్నాను. ఈ సినిమాకి విజయన్ మాస్టర్ అన్నప్పుడు నేను చేయను అనడానికి కారణాల్లో అది కూడా ఒకటి ఉండుంటుంది. ప్లస్ నాకు హీరోకి చాలా బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్స్ కన్నా మైండ్ గేమ్ ఇది మాకు. సో తనతో పనిచేయటం మొదలెట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, తను చాలా పర్ఫెక్షనిస్ట్. అది మనకు చాదస్తంలా కనిపిస్తుంది. తను చాలా ప్యాషనేట్, అది మన మీద ఫోర్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప నిజంగా ఒక స్క్రాచ్ కూడా పడలేదు నాకు. అంటే ఇంట్రెస్ట్ ఉండి నమ్మి చేస్తే అతనితోటి తను పర్ఫెక్ట్గా డీల్ చేస్తాడు. మనం నమ్మకుండా తను పెద్ద మాస్టర్ కదా అని చేస్తే డెఫినెట్గా మనకి దాని తగ్గ నష్టాలు మనకు జరుగుతూ ఉంటాయని నేను ఈ ఫ్లోలో తెలుసుకున్నాను. అప్పట్లో ఆ సినిమాలు కూడా చేస్తుంటే బాగుండు అని రిగ్రెట్ అయ్యాను. అది విజయన్ మాస్టర్ గారి గురించి నాకున్న అనుభవంతో చెప్పేది. రెండోది, సినిమాని ఇంకో స్థాయికి దీంట్లో ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ తీసుకెళ్లారు ఆయన అని నాకు విష్ణు చెప్పాడు, దేవకట్ట చెప్పారు, అందరూ చెప్పారు. బట్ నేను ఇంకా చూడలేదండి సినిమా. తమిళ సినిమా అయితే అఫ్కోర్స్ చూశాను. నేను డబ్బింగ్ నేను ఏదైతే చెప్పానో నా క్యారెక్టర్ తప్ప మొత్తం సినిమా అంతా ఫ్లోలో చూడలేదండి నేను ఇంకా. నాకు విష్ణుతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, విష్ణు నాకు చాలా కాలం నుంచి తెలుసు. నాకు చాలా 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 బాగా తెలుసు. విష్ణు కానీ, మనోజ్ కానీ, లక్ష్మి కానీ, మోహన్ బాబు గారు కానీ, వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫెంటాస్టిక్ బాండింగ్. ఎందుకో తెలియదు, విచిత్రంగా నాకు మోహన్ బాబు గారికి వీ హ్యాడ్ అ వెరీ గుడ్ బాండింగ్ రైట్ సిన్స్ ఎర్లీ డేస్. సో ఆబ్వియస్లీ అదే స్పిల్ ఓవర్ అయ్యి నాకు విష్ణుకి నాకు మంచి అనుబంధం ఉండింది. అదేంటో విచిత్రంగా సెట్లో ఏదో మేము ఫస్ట్ టైం చేస్తున్నాం అని ఫీల్ కూడా అవ్వలేదు. అది చాలా రెగ్యులర్గా ఒక 15-20 సినిమాలు చేసినట్టు చాలా నార్మల్గా ఉన్నట్టు ఫీల్ అయ్యాం. కాకపోతే క్లైమాక్స్ అప్పుడు మాత్రం మేము ఇద్దరు మాట్లాడుకోలేదు. తను నాతో మాట్లాడలేదు, నేను తనతో మాట్లాడలేదు. ఒక హాఫ్ డే మాట్లాడుకోలేదు. అబ్సల్యూట్గా కారణం లేదు, నో రీజన్, నో రైమ్. ఎందుకు మాట్లాడుకోవట్లేదు అంతే, మాట్లాడుకోవట్లేదు. అదే ఎంతంటే నేనెంత, నువ్వు మాట్లాడుకు అయితే హూ కేర్స్, నువ్వు మాట్లాడుకు అనే ఒక బాడీ లాంగ్వేజ్లో ఉన్నాం ఇద్దరం. తర్వాత మధ్యాహ్నానికి అర్థమైంది ఇద్దరం చాలా అవసరాన్ని మించి క్యారెక్టర్స్ని సీరియస్గా తీసుకున్నామని. అంటే అంత సీరియస్ అయిపోయింది క్యారెక్టరైజేషన్స్ని మేము పర్సనల్గా తీసేసుకున్నాం. అది చాలా వెల్కమ్ చేంజ్ అని నా ఉద్దేశం. సో నేను విష్ణు సినిమాలు నేను చాలా తక్కువ చూశాను. ఒక తక్కువ అంటే 2-3 చూసుంటాను నేను. సో బేసికలీ మాతో చేసిన సినిమాలు తప్ప బయట సినిమాలు 1-2 చూసుంటాను. ఐ థాట్ ఇట్ వాజ్ అ గుడ్ యాక్టర్. బట్ తనతో వర్క్ చేసిన తర్వాత అర్థమైంది దిస్ ఇస్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ యాక్టర్. సో ఎప్పుడైనా సరే ఏ యాక్టర్కైనా సరే ఒక మంచి కథ, ఒక మంచి కాంటెంట్, ఒక మంచి సెటప్, ఒక మంచి డైరెక్టర్ దొరికితే అతనుకున్న అసలు సత్తా అప్పుడు చూడ్డానికి కుదురుతుంది. అమితాబ్ బచ్చన్కి ఆయనకి ఒక రమేష్ సిప్పి దొరకకపోతే ఆయనకి షోలో ఉండేది కాదేమో. నాగార్జున గారికి రాము గారు దొరకకపోతే శివ ఉండేది కాదేమో. సో బేసిక్గా ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి కాంటెంట్ కుదరాలండి. సో అప్పుడు కానీ నిజంగా ఆ నటుడిలో ఉండే ఒరిజినల్ సత్తా మనకు తెలియదు. నాకు తెలిసి దో నేను చాలా తక్కువ సీన్స్ చూశాను డైనమైట్లో. ఐఎమ్ వెరీ ష్యూర్ విష్ణు హెస్ అచీవ్డ్ ఇట్ అండ్ హీఈస్ డెఫినెట్లీ a very hard-working, intelligent and a good actor. గురించి దేవకట్ట నాకు
ఈ సినిమాకు ముందే పరిచయం ఉన్నారు. తను రెగ్యులర్గా నేను కలుస్తూ ఉండేవాళ్ళం. సో వి ఆల్వేస్ హ్యాడ్ ఇద్దరికి మంచి అనుబంధం కూడా కలిగింది. బట్ సినిమా చేస్తామని ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడైతే ఈ సినిమా చేయాల్సి వచ్చిందో దేవకట్ట డైరెక్టర్ అన్నారు. అంటే ఫస్ట్ నేను చేద్దాం అనుకుని నిర్ణయించుకున్న తర్వాత దేవకట్ట డైరెక్టర్ అని తెలిసినప్పుడు నేను ఆనందించాను. చాలా ఇంటెలిజెంట్ డైరెక్టరు. తన సినిమా ప్రస్థానం కానీ ఆటోనగర్ సూర్య కానీ ఐ థింక్ ద వే హీ హెస్ హ్యాండిల్డ్ ప్రస్థానం ఎస్పెషలీ వాజ్ ఫెంటాస్టిక్. నాకు దేవకట్టలో ఫస్ట్ బాగా నచ్చిన అంశం ఏంటంటే అండి, ఈ మధ్య చదువుకున్న డైరెక్టర్లు మన సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నారు, కానీ సినిమాను కూడా చదువుకున్న డైరెక్టర్స్ చాలా తక్కువ మంది, అరుదుగా వస్తున్నారు. ఇతను ఆ కోవకు చెందినవాడు, సినిమాను కూడా చదువుకుని వచ్చాడు. రెండోది చాలా ఎనర్జెటిక్, ఎక్స్ట్రీమ్లీ ఎనర్జెటిక్. తను ఆ ఎనర్జీ హీ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్ ఇంటూ పాజిటివ్ ఎనర్జీ. సో తన సెట్లో ఉన్నంత టైము కాన్స్టెంట్గా ఆ ఎనర్జీ క్రియేట్ చేస్తూ ఉంటాడు తను. 3, చాలా ఆప్టమిస్టిక్ పర్సన్. అంటే అసలు పెసిమిజం అనేది ఉండదు. అంటే నేను తనతో పనిచేసిన చాలా తక్కువ టైం అయినా ఎప్పుడు పాజిటివ్గానే ఉన్నాడు, కానీ నెగిటివ్గా చూడలేను నేను అసలు. సో అది ఫస్ట్ ఒక డైరెక్టర్ మన క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటాం. క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ పాజిటివ్గా ఉంటాయి, అన్నీ పాజిటివ్గా ఉంటాయి. అండ్ తనకి సినిమాటిక్ నాలెడ్జ్, సినిమాల మీద అవగాహన, అంటే అభిమానం చాలామందికి ఉండొచ్చు, బట్ దాని మీద అవగాహన కూడా చాలా అవసరం. సో తనకి అది చాలా డెఫినెట్గా తనకి దాని మీద నాకు తెలిసి హీఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూ వెరీ గుడ్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్. టు వెరీ ఆనెస్ట్, నేను చాలా గ్యాప్ తర్వాత నేను తెలుగులో సినిమా చేస్తున్నాను. నేను తమిళ్, మలయాళం, హిందీ, కన్నడలో చేస్తున్నానండి. మొన్నే ఒక చాలా మంచి సినిమా భాస్కర్ ది రాస్కెల్ అని మలయాళంలో నేను, మమ్ముటి గారు, నయనతార చేసామండి. దాన్ని సిద్దిక్ గారు మన సల్మాన్ ఖాన్తో బాడీగార్డ్ సినిమా చేశారు. ఆ డైరెక్టర్ ఆయన చాలా పెద్ద హిట్ అయింది. ఐ బిలీవ్ మలయాళంలో సెకండ్ బిగ్గెస్ట్ హిట్ అట. దానికన్నా సెకండ్ బిగ్గెస్ట్ హిట్, థర్డ్ బిగ్గెస్ట్ హిట్ పక్క పెడితే వర్కింగ్ విత్ లెజెండ్ లైక్ మమ్ముటి గారు, గ్రేట్ డైరెక్టర్ లైక్ సిద్దిక్ గారు ఈజ్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. తర్వాత అరిమానంబి తమిళ్లో, అలాగే జీరో అన్న సినిమా చేశాను తమిళ్లో. ఇప్పుడు కన్నడలో సినిమా చేస్తున్నాను, తమిళ్లో ఇంకో సినిమా చేస్తున్నాను. తెలుగులో రాము గారు ఒకటి ప్రొడ్యూస్ చేస్తున్నారు నాతోటి యాక్టర్గా, ఇంకోటి రాము గారు నాతో డైరెక్టర్గా ఓ సినిమా చేస్తున్నారు. ఇది చాలా అనుకుంటాండి లిస్ట్, ఇంకెందుకంటే చాలా ఇదే ఎక్కువ లిస్ట్గా. చాలా ఇంతకన్నా ఎక్కువ అయితే మళ్ళీ మంచివాడిని బాగుపడిపోయే అవకాశాలు ఉన్నాయి. అవునండి, తెలుగులోను, తమిళ్లోను, హిందీలోను కూడా చేస్తున్నారండి. అది దాని గురించి ఎందుకు వదిలేశానంటే, అవి తెలుగు, తమిళ్, హిందీలో జరిగినప్పుడు ప్రస్తుతానికి నేనే చేస్తున్నాను అని అంటున్నారు. అది జరిగినప్పుడు చెప్దాము, ఎందుకంటే జరుగుతుందేమో అనుకోవడానికి చాలా జరగాలి. అందుకని అది జరిగిన తర్వాత జరిగేది చెప్దామని నేను దీన్ని జరిపేశాను. చాలా ఫెంటాస్టిక్గా అనిపిస్తుందండి. ఒకప్పుడు హాలీవుడ్లో వినేవాళ్ళం, అట్నుంచి అది బాలీవుడ్కి వచ్చేసింది అనుకున్నాం. ఇప్పుడు టాలీవుడ్లో అంటే మన తెలుగు కూడా వచ్చేసింది. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్ అండి. అంటే మనకు కూడా ఒక మంచి సినిమా తీస్తే అంత స్టామినా, అంత సత్తా ఉంది అని ఈ సినిమాలు చాటుతున్నాయి. సో ఒక మంచి సినిమా అనేది తీస్తే ప్రజలు ఎరగబడి చూస్తారు అనేది మళ్ళీ ప్రూవ్ అయిందండి. అంతేగాని ప్రజలు చూడరు, ప్రజలకి ఇటువంటి సినిమాలే కావాలి అని అనుకుంటే ఉండే ఈ మూసలో బ్రతికేసే మేకర్స్కి ఇది ఒక గొప్ప కనువిప్పు. అంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా, బాహుబలి అవ్వచ్చు, శ్రీమంతుడు అవ్వచ్చు, లేదా చిన్న సినిమా అవ్వచ్చు, ఇప్పుడు దానికి పెట్టిన బడ్జెట్కి, దానికి వచ్చిన కలెక్షన్కి మీరు కనుక చూసుకుంటే, అలాగే చిన్న సినిమాకి పెట్టిన కలెక్షన్కి, అది పెద్ద హిట్ అయితే వచ్చే కలెక్షన్కి కూడా అంత ఎక్స్ట్రాడినరీ డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఈ సినిమాలు మనకు ప్రూవ్ చేస్తున్నాయి దట్ గుడ్ ఫిల్మ్స్, బిగ్ ఫిల్మ్ అవ్వచ్చు, స్మాల్ ఫిల్మ్ అవ్వచ్చు, డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి.
వర్కౌట్ అవుతుంది. కాబట్టి గుడ్ ఫిల్మ్స్ తీసే బాధ్యత మేకర్స్ మీద ఉంది. గుడ్ ఫిల్మ్స్ చూసే బాధ్యత ఆడియన్స్ మీద లేదండి. వాళ్ళు గుడ్ ఫిల్మ్సే చూస్తారు, అది వాళ్ళ బాధ్యత అనుకుని చూడరు. కానీ ఇది మన బాధ్యత అనుకుని తీస్తే అది మనకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు రావడానికే కదా మనం చేసే ప్రయత్నం. సో దట్స్ వాట్ ఐ ఫీల్ అబౌట్ ఇట్. పెళ్లి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? పెళ్లి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఏంటండి? మ్యారేజ్ గురించి ఏంటండి? ఆలోచించడం లేదన్నమాట. ప్రశ్న సమాధానం కాదనుకుంటా. అసలు ప్రశ్ననే తెలిస్తే దానికి సమాధానం ప్రశ్నగా ఇచ్చానా, సమాధానమే ప్రశ్న అయిందా, ప్రశ్నే సమాధానం అయిందా అని చెప్పాలి. నేను మీ ప్రశ్నకు కానీ నా సమాధానం కానీ నేను అసలు ప్రశ్నగా ప్రశ్నించలేదు. ఏంటండి అన్నాను అంటే నాకు అర్థం కాలేదు. మీరు అడిగిన పదం అదేమిటో నాకు తెలియని భాషలో, తెలియని ప్రక్రియలో, తెలియని పదంలో అడిగితే నేను ఎట్లా చెప్తానండి? మీరు తెలుగులో మాట్లాడండి, ఇంగ్లీష్ వచ్చు, నాకు తమిళ్ వచ్చు, మలయాళం వచ్చు, కన్నడ వచ్చు, హిందీ కూడా వచ్చు. ఇదే భాష కాకుండా మీరు కొత్త పదాలు అన్నీ వాడితే నాకు తెలియదండి. చూసారు, మళ్ళీ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు నాకు. మీకు జరిగిందా అండి? మీరు ఆనందంగా ఉన్నారండి? అదే అండి, ఆ కొంచెం కోసం ఈ కొంచెం జీవితాన్ని కొంచెంగా ఎందుకు దీన్ని నాశనం చేయటం చెప్పండి. ఇలా బ్రతకటం నేను ఇష్టం లేదా? ఇలా బ్రతకటం కూడా ఇష్టం లేదా? సో అండ్ పెళ్ళి అనేది రెస్పాన్సిబిలిటీ, మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు చేసుకోవాలి. నాకు రెస్పాన్సిబిలిటీ లేదు, మెచ్యూరిటీ లేదు. ఇందాక నుంచి భలే చేశారు, 10వ ఫ్లోర్ నుంచి దూకితే కింద మనం బ్రతుకుతాం సూపర్ మ్యాన్ లాగా అనుకుంటే తప్పదు. నేను ఏమంటున్నా అంటే అండి, ఇంత పిచ్చవాగుండే వాగిన తర్వాత మీకు అర్థం అవ్వాలి నాకు అసలు మెచ్యూరిటీ లేదని. అంత మెచ్యూరిటీ లేనప్పుడు రెస్పాన్సిబుల్గా ఎలా ఉంటానండి చెప్పండి? సో చేసుకుంటే వస్తుంది, దాన్ని ఏమంటారంటే అండి, 2 ఉంటాయండి, విష్ఫుల్ థింకింగ్, విల్ఫుల్ థింకింగ్ అని. నేను చిన్నప్పటి నుంచి గ్యాంబ్లింగ్ అంటే నాకు ఇష్టం లేదండి. నేను గ్యాంబుల్ చేయను. చిన్నప్పటి నుంచి అయింది, ఇప్పుడు ఎందుకు గ్యాంబుల్ చేయటం? కాబట్టి డైనమైట్ సెప్టెంబర్ 4 రిలీజు. మనం డైనమైట్ సెప్టెంబర్ 4ని చూసి ఆనందించి మనం పరస్పరం మనకు తెలిసిన వాళ్ళందరికీ డైనమైట్ చూసి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టండి. అంతేగాని ప్రపంచాన్ని సమూలంగా నాశనం చేయడానికి చేసే పనులు చేయదు. మీరు డైనమైట్ చూడండి. డైనమైట్ అంటే పెడితే పేలి చాలా, డైనమైట్ ఇస్ అ బాంబ్ కదా. అలాంటి డైనమైట్లోనే అద్భుతమైన ట్విస్ట్లు, టర్న్స్ ఉన్నాయి. సర్వనాశనమయ్యే మీరు ఇందాక అడిగిన కార్యక్రమం కష్టం అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచు విష్ణు తర్వాత ఈ సినిమా లాస్ట్ 20 minutes హైలైట్గా నిలిచాయి. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. కథ, హీరో నా ఉద్దేశంలో 2 ఒకటే. కథ అనేది ఎప్పుడు ఒక ప్రాబ్లం. తమిళ్లో సినిమా రిలీజ్ చాలా బాగుంది, అది నీకు బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది అంట.